ఉంటే కొన్ని గృహాల్లో యేసు శిలువ మీద వేలాడుతున్నటువంటి ఒక చిత్రాన్ని వాళ్ళు ఫోటో పెట్టుకుంటారు. అది చూసినప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే ఓహో వీళ్ళు యేసుక్రీస్తు నమ్ముకున్నారు అనుకుంటారు. కొంతమంది అమాయకులు ఏమంటారంటే, యేసుక్రీస్తు చూశారా ఎప్పుడైనా? శిలువ మీద వేలాడుతూ ఉంటాడు. తనను తానే రక్షించుకోలేని యేసు ఇక లోకాన్ని రక్షిస్తాడట చెప్పి అమాయకంగా ఉంటూ ఉంటారు. దయచేసి గమనించండి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది తను తాను రక్షించుకోవడానికి కాదు, నశించిపోతున్న మనిషిని మానవాళిని రక్షించటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టే మనిషికి రావాల్సిన శిక్ష, చేతులతో తప్పు చేశాం, కాళ్ళతో అడ్డమైన తిరుగుళ్ళు తిరిగాం, తలంపులతో పాపిష్టి తలంపులు తలంచాం, శరీరంతో నీచమైన కార్యాలు చేశాం, మన శరీరానికి శిక్ష రావాలి. అది మనం భరించలేమని చెప్పి యేసుక్రీస్తే తన మీద మన శిక్ష వేసుకుని శిలువలో మరణించాడు. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించడానికే. ఈ వాస్తవాన్ని సత్యాన్ని అర్థం చేసుకోవడానికి బదులుగా అపార్థం చేసుకుని ఒక దొంగ అంటాడు, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు. అర్థం పర్థం లేనటువంటి ఆలోచన. మరోవైపున దొంగ, రే నువ్వు నేను నీచమైన పనులు చేశాం, అడ్డమైన పనులు చేశాం, దొరికిపోయావు, సిలువ మీద వేలాడుతున్నావు, మనకు ఈ శిక్ష తగునో. కానీ మన మధ్య వేలాడుతున్న ఆ యేసో ఏ తప్పు చేయనటువంటి దైవ కుమారుడు, సాక్షాత్తు మనుషులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన రక్షకుడు. రెండో వాడు అంటున్నాడు, యేసో నన్ను రక్షించవా, నన్ను నీ రాజ్యానికి చేర్చుకోవా. యేసు 3 మేకుల మీద వేలాడుతూ కూడా ఓపిక తెచ్చుకొని ఏమన్నాడు తెలుసా? నేడు నిశ్చయముగా నీవు నాతో పాటు పరదేశులో ఉంటావు. Download ShareChat.